సో ఇప్పుడు మనం ఏసీపీ గారితో అలాగే ఆలయ కమిటీ ఈవో గారితో ఉన్నాము. వారి మాటల్లోనే ఈ రాబోయే బోనాలకు సంబంధించి ఎట్లాంటి అరేంజ్మెంట్ జరుగుతున్నాయో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈసారి బోనాలకు ఎలాంటి బందోబస్తు చేస్తున్నారు? ఎందుకంటే బోనాలు అనగానే నగరం నలువైపుల నుంచి గోల్కొండ వైపే చూస్తారు. సో భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. సో మీరు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు భక్తులని కంట్రోల్ చేయడానికి కానీ సేఫ్టీ సైడ్ నుంచి కానీ? అమ్మా, ఇప్పుడు ఈరోజు మా హైదరాబాద్ సిటీ పోలీస్ మా సిపి సజ్జనార్ సారి ఆధ్వర్యంలో, మా డీసీపీ రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మా 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే ఈ బోనాలు, గోల్కొండ బోనాలకి మేము పటిష్టమైన బందోబస్తు. ఫస్ట్ మాకు ఏమంటే ప్రతి ఒక్కరు ఎవరైతే తన ఇంటి నుంచి బయలుదేరి మన జగదాంబిక టెంపుల్కి దర్శనానికి వస్తారో బోనాలు ఎత్తుకొని, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి చేరే వాళ్ళకు కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రతి భక్తుడికి సౌకర్యం కలిగించాలనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము ప్రతి భాగం. నమస్తే సార్. నమస్కారం, నా పేరు బాలప్రసాద్ తివారీని. నేను టెంపుల్కు మాజీ చైర్మన్ను, డెవలప్మెంట్ కమిటీకి సెక్రటరీను. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీ సేవలు ఈ టెంపుల్కి అందుతున్నాయి? మేము పుట్టి పెరిగింది గోల్కొండలమ్మ. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉండేది. ఈ సేవలు చిన్నప్పటి నుంచి చేస్తాము. మాకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ సేవ చేయడం మాకు అదృష్టం అనుకుంటాం. మేము ఇక్కడ ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాలకు హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి మేము చేస్తాం. ఇక్కడ ఏదైతే ఒక ముస్లిం రాకున్నా కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మన పూజారికి వాళ్ళు పూజ చేయిస్తారు. ఇక్కడ ఇంతమూలు ముస్లిం రాజు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరిగేది. వాళ్ళు మొత్తం దానికి ఇది జరిగేది ఆ పండుగ. కానీ ఈరోజు కూడా పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ కానీ వేరే సంఘాలందరూ కూడా కోఆపరేట్ చేసి ఇది యొక్క పూజను జయప్రదం చేస్తారు. ఇప్పుడు ఇంతమూలు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండే గుడి ఇది. ఇప్పుడు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వచ్చినా వాళ్ళు కూడా వాళ్ళ వంతు ఎంతో సాయం చేస్తున్నారు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఎండోమెంట్ కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా చూసుకుంటే ఇంకొక 4 నుంచి 5 రోజులు మాత్రమే ఉంది బోనాలకి. సో అరేంజ్మెంట్స్ ఎట్లా జరిగింది? కానీ ఇప్పుడు ఈ విషయానికి మనం ఒక 2 నెలల మొదల నుంచే ఇక్కడ మేము అరేంజ్మెంట్ నడుస్తుంది. కానీ 4-5 రోజుల మొదల నుంచి అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వీళ్ళ కోఆర్డినేట్ చేసుకుంటారు. పోలీసు కానీ ఏదైనా కానీ. రెండవది గవర్నమెంట్ కూడా దాని మీద ఒక శ్రద్ధ పెట్టి మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్ని విషయాలలో వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు మనకు. అట్లా. థ్యాంక్ యూ సార్.